సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం రవీంద్ర భారతిలో ఉన్నాము. మనతో పాటు జూపల్ కృష్ణారావు గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. సార్ నమస్తే, మీకు కంగ్రాచులేషన్స్ ముందుగా. వెరీ హ్యాపీ. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? ఇంతమంది కళాకారులు ఒక చోట ఉన్నారు. సో మీకు అయితే మరింత బాధ్యత పెరిగింది అని చెప్పాలి. మీరు ఏమంటారు సార్? ఇప్పుడైతే ప్రజలు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉద్యమంలో వీళ్ళు కళాకారుల మీద కలిసి నడిచారు, కలిసే ఉద్యమం చేసింది. వాళ్ళు వేరు మేము వేరు కాదు, ఇద్దరు కలుసుకోవడం జరిగింది. వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకోవడం కోసం విన్నాము. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం వాళ్ళ సమస్య పరిష్కారం కోసం పాజిటివ్. అంటే ఇందాక మీరు చెప్పినట్టు 5,000 మందికి అందాల్సినవి 500 మందికి అందుతున్నాయి అన్నారు. వీటన్నిటిపైన కూడా చర్చ జరుగుతుంది అన్నారు. 5,000 మంది 500 మందికి వచ్చింది. ఇంకా అర్హత ఉన్న వాళ్ళు మిస్ అయిపోయారు. సో వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, పొన్నం ప్రభాకర్ గారు అన్నట్టు 30 మంది బిర్యానీలు తినే బదులు 300 మంది మామూలు సాదా సీదా భోజనం చేస్తే బతుకుంటారు కదా అన్నారు. నిజంగా అలాంటివన్నీ జరుగుతాయి అంటారా ఇప్పుడు మన కాంగ్రెస్ హయాంలో? అదే ఓకే, థ్యాంక్ యూ సో మచ్.